హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. బ్రహ్మదేవుడు కన్న కూతుర్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బ్రహ్మ భార్య ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సరస్వతి. నిత్యం బ్రహ్మ పక్కన ఉంటూ మనకు దర్శనమిచ్చే బ్రహ్మ భార్య సరస్వతి గురించి మేము మీకు ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు చెప్పబోతున్నాను. మీరు తెలుసుకోండి. చదువుల దేవతగా అందరికీ తెలిసిన బ్రహ్మ భార్య సరస్వతి. నిజానికి బ్రహ్మ సొంత కూతురే అంటే మీలో ఎంతమంది నమ్ముతారు? బ్రహ్మ కూతురు సరస్వతి ఏంటి అనుకుంటున్నారా? కానీ అది నిజం. బ్రహ్మ కూతురైన సరస్వతిని అతడు పెళ్ళాడాడు అనే విషయం ఈ కాలంలో చాలా తక్కువ మందికి తెలుసు. మరి సొంత కూతురు సరస్వతిని బ్రహ్మ ఎందుకు పెళ్ళాడాడు అనే ప్రశ్న మీలో చాలా మందికి ఇప్పుడు మొదలయ్యే ఉండొచ్చు. ఆ ప్రశ్నకు సమాధానం మేము మీకు చెప్పబోతున్నాను. ఈ బ్రహ్మకు 5 తలలు ఎలా వచ్చాయి? సరస్వతిని బ్రహ్మ ఎందుకు పెళ్ళాడాల్సి వచ్చింది అంటే ప్రశ్నలకు సమాధానాలతో పాటు బ్రహ్మ సరస్వతి పెళ్లి కథను కూడా తెలుసుకుందాం. సరస్వతి పురాణం మధ్య పురాణంలో బ్రహ్మ తన కూతురైన సరస్వతిని పెళ్ళాడని రాసింది. పురాణం ప్రకారం బ్రహ్మ తన శక్తితో సరస్వతిని పుట్టించాడు. దాంతో ఆమెకు తల్లి లేరు, కేవలం తండ్రి మాత్రమే ఉన్నారు. ఆయనే బ్రహ్మ. మత్స్య పురాణం ప్రకారం బ్రహ్మకు 5 తలలు ఉండేవి. బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించాక ఈ సృష్టిలో అతను మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. దాంతో తన శక్తితో బ్రహ్మ సరస్వతి సంధ్య బ్రాహ్మణులను తయారు చేస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి చాలా సౌందర్యంగా ఉంది. దాంతో ఆమె అందానికి ఆకర్షితుడైన బ్రహ్మ నిత్యం సరస్వతిపై తన దృష్టిని ఉంచేవాడు. బ్రహ్మ కనుచూపు మేర నుండి తప్పించుకోవడానికి సరస్వతి 4 వైపులా దాక్కునేది. దాంతో ఆమె ఉన్న 4 దిక్కుల్లో 4 తలలు బ్రహ్మకు వచ్చాయి. ఆమె బ్రహ్మ నుండి తప్పించుకోలేకపోయింది. చివరికి ఆమె ఆకాశంలో దాక్కోవలసి వచ్చింది. కానీ బ్రహ్మ తన 5వ కలతోని సరస్వతిని చూస్తూనే ఉండేవాడు. దాంతో సరస్వతిని పెళ్ళాడి మనిషి జాతిని నిర్మించాలని అనుకున్నాడు. ఇక 100 సంవత్సరాల పాటు వేరే ప్రదేశానికి వెళ్ళి 100 సంవత్సరాలు వారిద్దరూ ఏకాంతంగా గడిపి మను అనే బాలుడికి జన్మనిచ్చారు. ఈ భూమిపై జన్మించిన మొదటి మనిషి మను అని అంటారు. అంతేకాకుండా వేదాలు, సనాతన ధర్మాలు, సంస్కృతం, భాష వంటివి ఎన్నో భాషలకు మనును జనకుడు అని అంటారు. ఇలా మనుష్య జాతిని నిర్మించడానికి బ్రహ్మ తన కూతురైన సరస్వతిని పెళ్ళాడాడని అంటారు. అలాగే బ్రహ్మ ఒక తలలు కోల్పోయి 4 తలలతో మాత్రమే ఎలా మిగిలాడు అనే విషయానికి బ్రహ్మ పెళ్లికి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథని ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ సరస్వతి ఎటువైపు వెళ్తే అటు చూస్తూ ఉండేవాడట. కానీ ఎటువైపున కూడా బ్రహ్మ తనని వెంటాడుతూ ఉండడంతో భయపడిపోయిన సరస్వతి శివుని వద్దకు వెళ్ళి బ్రహ్మం గురించి చెప్పి తనను కాపాడమని కోరిందట. దాంతో బ్రహ్మం చేసే చర్యలకు కోపగించిన శివుడు బ్రహ్మ 5వ తలను నరికేశాడట. ఆనాటి నుండి బ్రహ్మకు 4 తలలే ఉన్నాయని అంటారు. అంతేకాకుండా బ్రహ్మం చేసిన పనికి తాను ఈ సృష్టికర్త అయినప్పటికీ బ్రహ్మను ఎక్కడ పూజించరు అని శాపం పెట్టాడట. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.